అతి సర్వత్ర వజ్జయేత్ అన్నటువంటిది బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు. ప్రతీకార రాజకీయాలు పరాకాష్ఠకి చేరితే నాయకులు బాగానే ఉంటాం, కింద ఉన్నటువంటి కార్యకర్తలు నలిగిపోతారని తెలుసు. అందుకని అనుక్షణం ఆయన కార్యకర్తలు నాయకుల యొక్క బాగోగులు చూస్తారు. తాజాగా కూడా వేధింపులు ఆపండి, ప్రత్యర్థులు వేధించద్దు, ఇబ్బంది పెట్టద్దు, ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు, ప్రతీకార రాజకీయాలు మీరు ప్రారంభిస్తే మళ్ళీ మీకు అది చుట్టుకుంటుంది అన్నటువంటి విషయం కార్యకర్తలకు మరొకసారి చెప్పారు. దాంతోపాటుగా ఐఏఎస్లు ఐపీఎస్ల విషయంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, వాస్తవంగా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్టుగా చెయ్యక తప్పని పరిస్థితి ఐఏఎస్లది ఐపీఎస్. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి. ఒకవేళ చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఆ పేపర్ మీద రాసి దానికి అనుగుణంగా నిర్ణయం మీరు తీసుకోండి అని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వదిలేయాలి. అలా చేస్తే తర్వాత తమ కీలక పదవులు రావన్న ఉద్దేశంతో వాళ్ళు సరెండర్ అవుతుంటే దాన్ని కాస్త చివరికి వాళ్ళు కేసులు ఎదుర్కోవడం, జైలు పాలు కావాల్సి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే విజయవాడ పోలీస్ మాజీ కమిషనర్ కాంతిరాణా టాటా, విశాల్ గున్నీతో పాటుగా సిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళ వైపుకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫేస్ చేస్తే, అదే సందర్భంలో తెలంగాణలో అరవింద్ కుమార్ మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం మాజీ కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కేసులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి. సోమేష్ కుమార్ని ప్రశ్నిస్తున్నారు. ఇట్లాగా 1 by 1 ఇప్పుడు ఆంధ్రాలో కనుక వీళ్ళని ఏదైతే ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడానికో లేకపోతే మిగతా వాళ్ళ సంగతో చూడడం అంటే ఓ రకంగా తెగించడం. చంద్రబాబు గారు ఆ తెగింపు ద్వారా ప్రతీకార రాజకీయాన్ని ప్రోత్సహిస్తారా? ప్రోత్సహించడం అనేది ప్రారంభిస్తే మాత్రం రాబోయే రోజులు చాలా క్రూరంగా తయారవుతాయి. భవిష్యత్తులో ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రతి ఒక్కళ్ళు తాము జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది.